వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఆమె మనోగతాన్ని ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం శోభా గారు. శోభా గారు, మీ బాల్యం గురించి చెప్తారా? నాన్నగారు ఎస్వి సుబ్బారెడ్డి గారు రాష్ట్రంలో ప్రజలందరికీ తెలిసిన సుపరిచితులు. ఎమ్మెల్యేగా చేశారు, మినిస్టర్గా చేశారు, సీనియర్ లీడర్గా ఉన్నారు. మొత్తం ఆలగడ్డలోనే నాది ఎడ్యుకేషన్ కానీ నా బాల్యం కానీ అంతా ఆలగడ్డలోనే గడిచిపోయింది. స్కూల్, కాలేజ్ అంతా ఆలగడ్డలోనే. ఎంతవరకు చదువుకున్నారు? నాది డిగ్రీ డిస్కంటిన్యూ అయింది. మ్యారేజ్ కావడంతో డిగ్రీ డిస్కంటిన్యూ అయింది. సో డిగ్రీలో ఉండగానే వివాహం జరిగింది. మొత్తం ఎడ్యుకేషన్ అంతా ఆలగడ్డలోనే. శోభా గారు, మీ కుటుంబ వివరాలంటే ఎంతమంది అన్నదమ్ములు, అక్క చెల్లెలు? మేము మా ఫాదర్కు 5 మందిమి, 2 బ్రదర్స్, 3 సిస్టర్స్. అందరికంటే లాస్ట్ నేను. మా బ్రదర్కు నాకు 8 years గ్యాప్. చాలా లాస్ట్ ఫ్యామిలీలో నేను. అందుకే బాగా గారాబంగా. చాలా చాలా బాగా మా ఫాదర్ నన్ను బాగా గారాబం చేసేవారు. అంటే ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చింది మీరు, మీ అన్నయ్య? అవును, ఎమ్మెల్సీగా చేశారు, మొన్న ఎమ్మెల్యేకు కంటెస్ట్ చేశారు. మిగతా ఎవరు రాజకీయ? అంటే మా సిస్టర్ తను పత్తికొండలో సర్పంచ్గా, ఎంపీపీగా చేసింది. బట్ ఇంత అంటే సుదీర్ఘంగా ఓన్లీ ఇద్దరం పాలిటిక్స్లోకి వచ్చాము. బాల్యానికి సంబంధించి మీకున్న జ్ఞాపకాలు అంటే నాన్నగారు రాజకీయాల్లో ఉండడం వలన మీ ఇంట్లో అంతా హడావుడిగా ఉండొచ్చు. నాకు 3rd year ఉన్నప్పుడే నాన్న ఇండిపెండెంట్గా ఎమ్మెల్యేగా, అప్పట్లోనే అంతకుముందు సర్పంచ్గా ఉన్నారు. నాకు 3rd year ఉన్నప్పుడు నాన్న ఎమ్మెల్యేగా ఇంకా కంటిన్యూగా ఉంటా వచ్చారు. ఒక రాజకీయ కుటుంబంలో, అదిగాక ఆళ్లగడ్డ నియోజకవర్గం అంటే మొత్తం ఒక ఫ్యాక్షన్తో కూడుకున్నటువంటి, ఎప్పుడు కూడా ఒక టెన్షన్ వాతావరణంతో రాజకీయాలు అదే విధంగా ఉండేది. బయటి వాతావరణం కానీ దాని ఎఫెక్ట్ డెఫినెట్గా ఇంట్లో కూడా అలాంటి ఎప్పుడు ఒక టెన్షన్తో, ఒక హడావిడిగా ఉండేది. చిన్నప్పటి నుంచి అదే వాతావరణానికి చూసి బహుశా అలవాటు పడిపోయామేమో అనిపించింది. అంటే ప్రజలు రావడం ఇంటికి, నాన్నగారి కోసం వేచి ఉండడం అలాంటివి ఉండేవి సందర్భాలు చాలా ఎక్కువ. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వర్గాలు రాజకీయాలు ఉంటాయి. అంటే పార్టీ ప్రభావం కంటే కూడా పర్సనల్ రిలేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆ కుటుంబానికి, ఆ ఓటర్స్కి కానీ, లేకపోతే ఆ గ్రామంలో ఉన్నటువంటి లీడర్స్కి కానీ పర్సనల్ అటాచ్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి కూడా మా దగ్గర ఉండే కల్చర్ కూడా, ఏ చిన్న సమస్య వచ్చినా కూడా కోర్టులు, పోలీస్ స్టేషన్స్ కంటే కూడా ఎక్కువగా నాయకుల దగ్గరే రావటం కానీ, పంచాయతీ రూపంలో దాన్ని సెటిల్ చేసుకోవడం కానీ, అక్కడే రాజీ కుదుర్చుకోవడం కానీ, అది భార్యాభర్తల గొడవ నుంచి హత్యలు చేసుకునే స్థాయి వరకు ఉన్నటువంటి ఇన్సిడెంట్లు కూడా ఎక్కువగా కాంప్రమైజ్ చేసుకోవడము, పంచాయతీ రూపంలో సెటిల్ చేసుకోవడం, ఇవన్నీ ఏదో ఒక హడావిడి, రోజు 100ల సంఖ్యలో జనాలు ఇంటికి రావటము, అదంతా కూడా. సో చిన్నప్పటి నుంచి ఇవన్నీ చూస్తూ పెరిగారు ఇటువంటి వాతావరణం. అంటే మీరు రాజకీయాల్లోకి రావడం ఎలా జరిగింది? నాన్నతో ఉన్నన్ని రోజులు ఏ విధంగా ఉన్నానో, మ్యారేజ్ వచ్చిన తర్వాత నాగిరెడ్డి గారి ఫ్యామిలీలో కూడా నేను వచ్చేటప్పటికి నాగిరెడ్డి గారి బ్రదర్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడము, బావ ఎమ్మెల్యేగా కావడము, మళ్ళీ సేమ్ వాతావరణము, సేమ్ అదే కాన్స్టిట్యున్సీ, అదే వాతావరణము. నాగిరెడ్డి గారు, బావగారు చనిపోయిన తర్వాత నాగిరెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యేగా వచ్చారు. 2 times నాగిరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు ఇంకా అదే వాతావరణము. నాగిరెడ్డి గారు ఎప్పుడైతే ఎంపీకి కంటెస్ట్ చేశారో అప్పుడు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు సీటు ఖాళీ కావడము, అక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో, అంటే ఒక కుటుంబాల మధ్యన రాజకీయంగా నడుస్తూ ఉంటుంది కాబట్టి, ఆళ్లగడ్డలో ఫ్యాక్షను, రాజకీయాలు ఏదైనా ఆ 2 కుటుంబాల మధ్యన ఉంటుంది కాబట్టి, ఇంకా వేరే వాళ్ళని ఎవరిని కూడా యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితులలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాగిరెడ్డి గారిని బలవంతంగా పార్లమెంటుకు పంపించడము, నన్ను ఎమ్మెల్యేగా తీసుకొని రావడం జరిగింది ఆ రోజు. అటువంటి పరిస్థితులలో మరి నేను ఎమ్మెల్యేగా, అంటే ఎమ్మెల్యే కంటే ముందు బయట ఎప్పుడు రాజకీయంగా బయటికి ఎప్పుడు వచ్చిన వాళ్ళం కాదు. ఇంటికి ఎవరు వచ్చినా మంచి ఆతిథ్యం ఇవ్వడము, వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, వాళ్ళకు దగ్గరుండి వడ్డించడము, అంతవరకే కానీ ప్రత్యక్షంగా ఎప్పుడు బయటికి ఏ ఒక్కరోజు కూడా రాలేదు. స్కూల్లో కూడా చాలా లో ప్రొఫైల్గా ఉండేవాళ్ళము, అందరితో బాగా కలిసిపోయే వాళ్ళము. టీచర్స్ కానీ బాగా లైక్ చేసేవాళ్ళు నన్ను.
అంటే ఏ విషయంలో గొడవ కానీ ఏమి ఉండేది? ఎప్పుడు ఇంతవరకు నా మీద ఒక చిన్న కంప్లైంట్ కూడా లేదు. స్కూల్లో ఎవరితో గొడవ పడ్డం కానీ లేకపోతే వెనుక అనవసరమైన విషయాల్లో ఎప్పుడు జోక్యం చేసుకోవడం కానీ, ఒక చిన్న కంప్లైంట్ కానీ. నచ్చితే ఫ్రెండ్షిప్ చేస్తాను, ఎవరితోనైనా నచ్చకపోతే వ్యక్తులతో దూరంగా ఉంటాను అంతే తప్ప ఎప్పుడు నాకు తెలిసి స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎప్పుడు ఏ ఇన్సిడెంట్లో నేను తలదూర్చింది ఒక సందర్భం కూడా బహుశా ఎక్కడ ఉండదు. సో మీరు అనుకోకుండా రాజకీయాల్లో వచ్చారని చెప్తున్నారు, మీరు అనుకోలేదు, ఆ సందర్భం అలా వచ్చింది, రెండు కుటుంబాల మధ్య గొడవ కాబట్టి ఒక పాయింట్ ప్రూవ్ చేయడానికి మిమ్మల్ని నిలబెట్టారు. వచ్చాక ప్రజల ముందు, లక్షల మంది ముందు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించేది? మాట్లాడడం అంటే నేను ఫస్ట్ నామినేషన్ వేసిన రోజు నాకు ఇప్పటికి కూడా బాగా గుర్తుంది. నామినేషన్ వేసిన రోజు, ఆ రోజు కొన్ని లక్షల మంది వచ్చారు, బై ఎలక్షన్ కాబట్టి చాలా మంది వచ్చారు. నాగిరెడ్డి గారు ఒక్క మాట చెప్పు, జస్ట్ ఓటేయమని అడగమంటే కూడా నేను మైక్ తీసుకొని మాట్లాడలేదు ఆ రోజు. ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా ఒక ముక్క కూడా నేను మాట్లాడలేదు అసలు మైక్ దగ్గర. అప్పటిదాకా నేను మైక్ దగ్గర నా గొంతు ఎట్లుంటుందో నాకే తెలీదు. తర్వాత ఫస్ట్ టైం నేను మాట్లాడడము, చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చారు, పెద్ద బహిరంగ సభ పెట్టారు. ఆ బహిరంగ సభలో ఫస్ట్ టైం నేను ఒక 2 minutes మాట్లాడాను. దాని తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది. ఒకసారి మాట్లాడాక ధైర్యం వచ్చేసింది. ఇంకా ప్రతి విలేజ్లో కంపల్సరీగా చేయాలనే దాంతో అలవాటు అయిపోయింది. సో భార్యాభర్తలు ఇద్దరు రాజకీయాల్లో ఉంటే అది ఎంతవరకు ఉపయోగం ఉంది? అంటే ఈ విధంగా ప్రోత్సాహం లభిస్తుంది, అర్థం చేసుకోవడం జరుగుతుంది అనుకుంటా. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఒకే ఫీల్డ్లో ఒక పాపులారిటీ ఉండే లీడర్స్ ఉండడము, అది చాలా అండర్స్టాండింగ్ ఉంటే తప్ప చాలా కష్టం. లేకపోతే ఏ ఫీల్డ్లోనైనా కూడా నాకు తెలిసి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన చాలా అండర్స్టాండింగ్ ఉండాలి, చాలా బ్రాడ్ మైండ్ ఉండాలి, ఒకరినొకరు ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఇంకా పాలిటిక్స్లో ఏంటంటే అది పొగుడుతున్నారో మధ్యలో పెడుతున్నారో తెలియనటువంటి ఒక అయోమయ పరిస్థితి కల్పిస్తారు. కొంతమంది ఎట్లా అంటే వాళ్ళ పనులు చేసుకోవడానికి మనల్ని టెంప్ట్ చేయడము, మీకంటే నాగిరెడ్డి గారు బెటర్ అని నా దగ్గర చెప్పడము, నాగిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీకంటే మేడం బెటర్ అని చెప్పడం, ఇలాంటివన్నీ సహజంగా జరుగుతుంటాయి. లక్కీగా మాకేంటంటే మేము ఎప్పుడు మా పర్సనల్ కంటే కూడా ఒక సిస్టమ్ గురించి ఆలోచిస్తాము. నేను తీసుకునే డెసిషన్ వల్ల ఇబ్బంది అవుతుందంటే నేను డ్రాప్ అవుతాను, లేదంటే నాగిరెడ్డి గారు డెసిషన్ రాంగ్ అనుకుంటే నాగిరెడ్డి గారు డ్రాప్ అవుతారు. ఒక్కోసారి ఒకే పోస్ట్ గురించి కానీ ఒకే ఇష్యూ గురించి కానీ డిఫరెంట్ పర్సన్స్కు ఒకరం తెలియకుండా ఒకరు లెటర్స్ కూడా ఇచ్చిన సందర్భాలు. అప్పుడు ఎవరి మాట అంటే ఇద్దరికి ఫోన్ చేస్తారు. ఇద్దరము ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆఫీసర్స్ నాకు చేస్తారు, నాగిరెడ్డి గారు ఈ ఇష్యూ మీద లెటర్ రాశారంటే నేను నాగిరెడ్డి గారు చెప్పిందే చేయండి అని నేను చెప్తాను, నాగిరెడ్డి గారు మేడం చెప్పింది చేయండి అంటారు. ఫైనల్గా అట్లా వచ్చినప్పుడు ఇద్దరం కూర్చొని మాట్లాడుకుంటాం, ఏది బెటర్ చాయిస్ అనుకున్నప్పుడు దానికి వెళ్తాను తప్ప పాలిటిక్స్ కోసం మా ఇద్దరి మధ్యన ఎప్పుడు ప్రిస్టేజ్ వచ్చిన ఇష్యూస్ కానీ లేకపోతే ఇంకా దాని గురించి డిఫరెన్సెస్ వచ్చే సందర్భాలు కానీ అది ఇంతవరకు రాలేదు. అంటే మీకు తెలిసిపోతుంది ప్రజలు ఇలా చెప్తున్నారు, తెలుస్తుంది. మేము దాన్ని అంత అంటే ఇది నా మాట నెగ్గాలనేది మాకు ఎప్పుడు లేదు, ఆ సిస్టమ్ కరెక్ట్గా ఉండాలి అనే దాని మీదనే పోతుంటాం కాబట్టి. సో మంచి అవగాహనతో మీరు ఉంటారు, చాలా అవగాహన. దాంట్లో నాకంటే కూడా నాగిరెడ్డి గారి గ్రేట్నెస్ ఎక్కువ ఉందని నేను అనుకుంటా ఉన్నాను. నేనే కాదు, ఎవరికైనా కూడా ఉమెన్ పాలిటిక్స్లో సక్సెస్ కావాలి అంటే ఫ్యామిలీ సపోర్టు మెయిన్, హస్బెండ్ సపోర్ట్ చాలా ఉండాలి, అండర్స్టాండింగ్ ఉండాలి, ఆ బ్రాడ్ మైండ్ ఉండాలి, మనుషుల మీద నమ్మకం ఉండాలి. మెయిన్ పాలిటిక్స్ అంటే 10 మందితో కలిసి తిరిగేది ఉంటుంది, ఆ నమ్మకము అవన్నీ ఉన్నప్పుడే వాళ్ళు ఇవ్వగలరు. వాళ్ళు అట్లా ఎంకరేజ్ చేసినప్పుడే మనం కూడా హార్డ్ వర్క్ చేయడానికి ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది తప్ప ఇంట్లో ప్రాబ్లం పెట్టుకుని ఎవరు బయట హార్ట్ఫుల్గా పనిచేయలేరు నాకు తెలిసి. శోభ నాగిరెడ్డి పూర్తి పేరు ఎస్వి శోభారెడ్డి. జననం డిసెంబర్ 16, 1969. జన్మస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ. తల్లిదండ్రులు ఎస్వి సుబ్బారెడ్డి, నారాయణమ్మ. విద్యార్హత డిగ్రీ. ఏప్రిల్ 9, 1986న భూమా నాగిరెడ్డితో వివాహం జరిగింది. సంతానం 2 కుమార్తెలు, 1 కుమారుడు. 1996లో తెలుగుదేశం పార్టీ ద్వారా ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ తొలి మహిళా చైర్మన్ గా కీర్తి పొందిన శోభా నాగిరెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా వ్యవహరిస్తున్నారు. ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉండాలన్నదే తన ఆశయం అంటున్నారు.